భరద్వాజ గారు, వారణాసి ఇన్ని రోజుల నుంచి మనం మాట్లాడుకున్న టైటిల్ బయటకు వచ్చేసింది. అవును. ఈవెంట్ ఎలా జరిగింది, ఈవెంట్ తర్వాత క్లుప్తంగా ఈవెంట్ గురించి. అంటే ఈవెంట్కి సంబంధించి బయట చాలా చర్చలు జరిగినాయి, కానీ వాళ్ళైతే ఏది రివీల్ చేయలేదు. మొత్తం అలా గుంబనగా ఉంచారు. యూనిట్ ఉంటుంది అన్నారు. జేమ్స్ కెమెరూన్ దాకా స్పెక్యులేషన్స్ వెళ్ళినాయి. ఆయన చూడటం కోసం చాలా మంది హైదరాబాద్ వచ్చేస్తున్నాం అన్న వాళ్ళు ఉన్నారు. ఇంత హడావిడి జరుగుతున్న సందర్భంలో వాళ్ళు ఏ విషయము ఓపెన్గా చెప్పకుండా మొత్తానికి జనాలను అయితే లోపలికి రాబట్టారు. అలాగే ఒక చాలా చాలా సిస్టమేటిక్గా నడిపారు ఆ ఈవెంట్ను కూడా. ఆయన ఏదైతే డిజైన్ అనుకున్నాడో ఆ డిజైన్లోనే నడిచింది. అంటే ఈవెంట్ను కూడా చాలా అద్భుతంగా డైరెక్ట్ చేశాడు ఒక రకంగా రాజమౌళి. తన దర్శకత్వ ప్రతిభ ఏమిటి అనేది ఆ ఈవెంట్లో అర్థమైపోయింది. సినిమా ఏ రేంజ్లో ఉండబోతోంది అనేది తను జనరల్గా మాట్లాడతాడు. సినిమా గురించి మాట్లాడటం జరుగుతుంది. సినిమా గురించి మాట్లాడదలుచుకోలేదు ఈసారి. విజువల్గా చెప్పాలనుకున్నాను. ఆ విజువల్గా చెప్పాలనుకున్నటువంటి వీడియోని ఒక ఈవెంట్లో లాంచ్ చేస్తే, అది కూడా ఒక బిగ్గర్ వేలో లాంచ్ చేస్తే దాని రీచ్ బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ ఈవెంట్ ఎప్పుడూ సెలబ్రేట్ చేద్దాం అనుకున్నాము అనేది ఆయన చెప్పిన మాట. అంటే సినిమా అనుకున్నప్పుడే సినిమాకి సంబంధించిన లైను కానీ కథ కానీ చెప్పడం అలవాటు. ఈ అలవాటుని మీరుతున్నాడు అనే అభిప్రాయం కలగకుండా ఉండటానికి ఈసారి మాటలతో కాదు సినిమాతోనే చెప్దాం అనుకున్నాను. ఆ సినిమాతో చెప్పడం అనేది ఒక సెలబ్రేషన్ మూడ్లో చేయాలనుకున్నాను. అది ఇప్పుడు సాధ్యమైంది. ఈరోజు ఆ వీడియో బయటకు ఇస్తున్నానని చెప్పాడు ఆయన. చెప్పి ఆ వీడియోని లాంచ్ చేశారు. నన్ను అక్కడ లాంచ్ చేసిన సందర్భంగా రకరకాల స్పెక్యులేషన్స్. వారణాసి అనే టైటిల్ చాలా కాలం క్రితమే బయటకు వచ్చింది. తర్వాత అది కాదని చెప్పి ఇంకెవరో వారణాసి టైటిల్ హోల్డర్స్ వాళ్ళు సినిమాలు లాంచ్ చేస్తున్నారు అని ఒక ప్రచారం జరిగింది. జరిగిన తర్వాత ఏమిటిది అని అనుకున్నారు. ఫైనల్గా ఈ నిన్న ఇచ్చినటువంటి గ్లిమ్స్లో రకరకాల విషయాలు చెప్పారు. అంటే ఇది కాలాతీత కథ అనేది కూడా చెప్పారు. మొదటేమో ఈయన గ్లోబల్ సంచారి అని చెప్పారు. ఈ గ్లోబల్ సంచారంతో పాటు ఇది టైం కూడా లేదు దీనికి. రామాయణ కాలాతీత కథ, కాలంలో కూడా ప్రయాణం ఉంటుంది. కాల సంచారి కూడా, త్రిలోక సంచారి, కాల సంచారి, యుగ సంచారి, ఇలా రకరకాల అర్థాలు ధ్వనించేలాగా మొత్తం ఆ గ్లిమ్స్ నడిచింది. అవును. త్రేతాయుగానికి వెళ్ళి అక్కడ అంటే ప్రజెంట్ ఎరాలో మొదలవుతుంది సినిమా. అంటే ఇప్పుడు ఏం జరుగుతోంది అనేది ఇప్పుడు జరుగుతున్నటువంటి కథలో నుంచి దీని మూలాల్లోకి వెడుతూ, దీని మూలాలు ప్రపంచంలో చాలా చోట్ల ఉన్నాయనేది చెబుతూ అంటార్కిటికా దగ్గరికి వెళ్ళారు, కిలిమాంజారో దగ్గరికి వెళ్ళారు. ఇలా రకరకాల ప్రదేశాల్లో తిరిగింది అది. రెండోది ఎక్కడా కూడా బీసీ అనే పదం వాడలేదు. అంటే బిఫోర్ క్రైస్ట్ అంటాం మనం, ఆఫ్టర్ డెత్ అని అంటారు, కానీ అది కాదు. ఆ పదాలు వాడకుండా ఎరా వాడాడు ఈయన. ఈ ఎరా వాడటం ద్వారా కొంత ఫ్రెష్నెస్ తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. దానిలో తీసుకొచ్చి ఇది ఏ కాలానికి వెడుతోంది, ప్రజెంట్ ఎరాలో ఏం జరుగుతోంది, త్రేతాయుగంలో ఏం జరుగుతోంది అనే పద్ధతిలో నడుపుకుంటూ యుగ సంచారం కూడా చేయించాడు. ఈ యుగ సంచారం తాలూకా వ్యవహారం నడుస్తుండగానే అంటే విజువల్ గ్రాండియర్ ఏ లెవెల్లో ఉంటుంది అనేది చెబుతూ రామాయణ కాలము, ఆంజనేయ స్వామి ఇవన్నీ చూపించాడు. కొంచెం డీటెయిల్డ్గా చూస్తే ఆ తోక మీద కూడా, తోక వెనకగా రథాలు పెడుతున్నటువంటి సన్నివేశం కనిపించింది. అంటే ఆ స్థాయిలో ఉండబోతోంది సినిమా, విజువల్గా ఆ లెవెల్లో ఉండబోతోంది అనేది చెప్పాడు. అలాగే ఒక కోతి అలా తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉండటం, దాన్ని కాపాడటం కోసం ఏదో రోప్ వేసినట్టుగా ఒక షాటు, అది హీరో గారు వేసినట్టుగానే మనం అర్థం చేసుకోవాలి అనే హింటు, ఇలా చాలా విషయాలని ఆ గ్లిమ్స్లోనే చెప్పే ప్రయత్నం చేశాడు. ఇంకొకటి మహేష్ బాబు ఫ్యాన్స్కి సర్ప్రైజు, రాముడిగా మహేష్ త్రేతాయుగము అన్న తర్వాత ఆయన రాముడిగా కనిపించే అవకాశం ఉంది. రకరకాలుగా నడుస్తుంది. అయితే మొత్తం కూడా ఒక రకంగా రామేశ్వరము అనే పద్ధతిలో నడుస్తుంది అనేది అర్థమైంది. అంటే
రామేశ్వరము అని ఎందుకన్నామంటే ఇక్కడ ఈశ్వరుడు రాముడు ఇద్దరిని కలిపి ఒక టైం లైన్లోకి తీసుకొచ్చి నడిపేటువంటి కథలాగా అనిపించింది. రెండు భక్తుల్ని తీసుకొచ్చి ఒక చోట పెట్టి ఒక కొత్త వంటకం వండే ప్రయత్నం చేశాడు ఆయన. ఈ చేసే క్రమంలో ఆయన ఉపన్యాసం ఒకటి నడిచింది. రాజమౌళి తన ఆత్మను కూడా ఆవిష్కరించాడు అక్కడ. ఆవిష్కరిస్తూ అంటే తన ఆలోచన ధోరణి ఏమిటి అనేది చెప్పుకున్నాడు. నేను పెద్ద సీరియస్గా ఈ వ్యవహారాల్లోకి వెళ్ళను అన్నాడు ఆయన. ఏది ఆధ్యాత్మికత ఈ వ్యవహారాల్లోకి వెళ్ళను, దైవం పట్ల కూడా నాకు ఉండేటువంటి విధేయత వేరు, ఇవన్నీ చెప్పుకుంటూ ఈ ప్రజెంట్ ఎరా ఇవన్నీ వాడటం వెనకాల ఒక హేతుబద్ధత ఉంది. అంటే ఈ కథలో ఇదేదో పురాణం వండుతున్నాం మేమని అనుకోవద్దు, దీనికి కొంత రీజనింగ్ ఉంది. ఒక రీజనింగ్ మీదే మేము ఈ కథని బిల్డ్ చేసాం. దీనికి ఒక గ్లోబల్ లెవెల్లో ఒక అంగీకారం తీసుకొచ్చేటువంటి ప్రయత్నం కూడా జరుగుతోంది అన్నది ఆయన ఉపన్యాసంలో ఆయన చెప్పదలుచుకున్నాడు. ఆ చెప్పదలుచుకోవడం ద్వారా దీనికి ఒక గ్లోబల్ స్టేటస్ని ఇచ్చేసాడు. ఈ గ్లోబల్ స్టేటస్ని ఇవ్వటము ఆ విజువల్గా ఆఫ్రికాలో కొన్ని విజువల్స్ చూపించారు. అవునవును. ఇలా రకరకాల ఏరియాల్లోకి తీసుకెళ్ళి రకరకాల సమూహాల మధ్య నుంచి నడుస్తున్న కథగా చెబుతూ, అంటే ఇది మొత్తం భూగోళం అంతా ఉన్నటువంటి ఒక ఆలోచన విధానాన్ని ఒక తాటి మీదకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం మేము చేస్తున్నాము అన్న పద్ధతిలో చెప్పాడు. అయితే ఇక్కడ మనం ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది మహేష్ బాబు గారి స్పీచ్. మహేష్ బాబు గారు రాముడుగా కనపడుతున్నారు అనేది ఫ్యాన్స్కి ఫుల్. అంటే ఇది ఒక న్యూ థింగ్. అయితే దీని మీద రకరకాల ఊహలు ఇంతకుముందు వచ్చినాయి. రాముడిగా కనిపించే అవకాశం ఉంది మహేష్ బాబు అనే స్పెక్యులేషన్ ఒకటి వచ్చింది. అయితే ఇప్పుడు రూఢి అయింది. అది రూఢి అయింది. ఆయన రాముడిగా కనిపించబోతున్నాడు ఈ సినిమాలో. అదొక విజువల్. ఎలా ఉండబోతారు మహేష్ రాముడిగా అనేది ఇప్పుడు చూడాలి. అంటే నీలమేఘ శ్యాముడుగా రాముడిగా మనం చాలా మంది ఆర్టిస్టులను చూసాము, అంగీకరించాము. అంటే కృష్ణ గారు కూడా ఆయన సీతారామరాజులో రాముడిగా కనిపిస్తాడు. అంటే ఒక చిన్న షాట్ అంతే. అదే శోభన్ బాబు రాముడిగా నటించాడు. రామారావు గారు ఇక ఆయన రాముడు అంటే ఆయనే అనిపించేలాగా నడిచింది. ఇదే వేదిక మీద నుంచి రాజమౌళి గారు ఇంకొక విషయం కూడా చెప్పి మేము రామారావు గారి అభిమానులం, మేము ఆ సినిమాలే చూసేవాళ్ళం. కృష్ణ గారి గురించి నాకు ఇండస్ట్రీకి వచ్చాక తెలిసింది ఆయన ఎలా హెల్ప్ఫుల్గా ఉంటాడు ప్రాజెక్టుకి. అలాగే కొత్త ఇన్నోవేషన్స్ తీసుకురావడం ద్వారా సినిమా స్థాయిని పెంచడం కోసం ఆయన చేసిన కృషి, ఇవన్నీ మెన్షన్ చేశాడు ఆయన.